ఏ క్యాన్సర్ అయినా జనరల్గా 4 స్టేజెస్ 4 స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్ జనరల్గా ఎర్లీ స్టేజ్ క్యాన్సర్ కింద మనం పరిగణించబడతాయి. థర్డ్ అండ్ ఫోర్త్ అడ్వాన్స్ స్టేజెస్ అంటాం. లేట్ స్టేజెస్ ఆర్ అడ్వాన్స్, ఫోర్త్ ఇస్ అడ్వాన్స్ స్టేజ్ అండి. సో ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్ జనరల్గా హ్యావ్ అ వెరీ గుడ్ అవుట్కమ్. అంటే మనం ఆ టైంలో కనుక పేషెంట్ని గుర్తించి సరైన ట్రీట్మెంట్ అందిస్తే దాని అవుట్కమ్ అనగా దాని రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి. అండ్ మా ఉద్దేశం ఏంటంటే ఈవెన్ ఫస్ట్ స్టేజ్కి ముందు ఎస్పెషలీ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో పేషెంట్ మనం రోజు అన్నం తినే ప్లస్ హెడ్ అండ్ నెక్ అనేది ఇంపార్టెంట్ ఏరియా. మనం రోజు లేవగానే అద్దంలో చూసుకోవడం కానీ, మనం తినటం కానీ, బ్రష్ చేసుకోవడం కానీ, ఇవన్నీ ఎసెన్షియల్ ఫంక్షన్. అంటే పొద్దున్న లేవగానే మనం ఖచ్చితంగా మనల్ని మనం ఫేస్ అయితే అద్దంలో చూసుకోవాలి. సో సిమ్టమ్స్ చాలా ఎర్లీగా తెలుస్తాయి పేషెంట్స్ కూడా. కాబట్టి వాళ్ళు ముందుకి వస్తే అంటే ఆ సిమ్టమ్స్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వస్తే ప్రీ క్యాన్సరస్ స్టేజ్ అంటే స్టేజ్ 1 కన్నా ముందు అంటే క్యాన్సర్గా కన్వర్ట్ కాకముందు స్టేజ్లో కూడా గుర్తుపట్టొచ్చండి. సో ఆ స్టేజెస్లో ట్రీట్మెంట్ అనేది బెటర్గా జరుగుతుంది. థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజెస్లో కూడా ట్రీట్మెంట్ జరుగుతుందండి. చాలామంది ఏమంటారంటే ఒకసారి మీకు స్టేజ్ 3 స్టేజ్ 4కి వస్తే మనం ట్రీట్మెంట్ చేయలేం, ఇదే ది ఎండ్ అని చాలామంది అనుకుంటారు. బట్ జనరల్గా ఏంటంటే జనరల్గా మనం ఒక ఎస్పెషలీ ఫోర్త్ స్టేజ్లో చాలామంది ఇండియాలో ఆల్మోస్ట్ ఎలా అంటే ఒక 50% ఆఫ్ క్యాన్సర్ పాపులేషన్ ప్రెజెంట్స్ ఇన్ లాస్ట్ స్టేజ్. అంటే 50% మంది లాస్ట్ స్టేజెస్లోనే వస్తారు. ఎందుకంటే నెగ్లిజెన్స్ అంటే మన క్యాన్సర్ ఎందుకు వస్తుంది లేతే భయం, డాక్టర్ దగ్గర వెళ్ళడానికి భయం, ఇది క్యాన్సర్ అవుతుందో ఏమో అనే భయంతో, లేతే చూద్దాంలే, లేదంటే వేరే రకాలైన ట్రీట్మెంట్ హోమియోపతి కానీ వేరే రకాలైన ట్రీట్మెంట్ వాడుకొని దాన్ని అలా ఎక్కువ అయ్యాక మన దగ్గర వచ్చినప్పుడు అప్పుడు రిజల్ట్ అనేది మనం అవుట్కమ్ అనేది పేషెంట్కి తక్కువగా ఉంటుందండి. ఫోర్త్ స్టేజ్లో ఏంటంటే జనరల్గా 100 మంది ట్రీట్ చేస్తే ఒక 50 మంది వరకు రిజల్ట్ బాగుంటుంది. అంటే మళ్ళీ వాళ్ళకి క్యాన్సర్ రాకుండా అవకాశం తక్కువ ఉంటుంది. మిగతా 50 మందిలో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది.